జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, సవాళ్లు లేని జీవితం ఎదుగుదల లేని జీవితం. ఒక విత్తనం చెట్టుగా మారాలంటే చీకటి మట్టిని చీల్చుకొని బయటకు రావాలి. బంగారం విలువైన ఆభరణంగా మారాలంటే అగ్నిని తట్టుకోవాలి. వజ్రం ప్రకాశించాలంటే ఎన్నో ఒత్తిడులను భరించాలి. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ను ఫేస్ చేసినప్పుడే తన నిజమైన శక్తిని తెలుసుకుంటాడు. ప్రతి ఓటమి ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త పాఠం. ప్రతి సమస్య ఒక శాపం కాదు, అది ఒక అవకాశంగా మారవచ్చు. లైఫ్ మనకి ఎప్పుడూ ఈజీ దారినివ్వదు, కానీ సరైన దారిని మాత్రం చూపిస్తుంది. మీరు పడిపోయారా? మళ్ళీ లేవండి. మిమ్మల్ని ఎవరైనా తక్కువ అంచనా వేశారా? మీ సక్సెస్తో సమాధానం చెప్పండి. మీ ప్రయాణం నెమ్మదిగా ఉందా? పర్వాలేదు, ఆగిపోకండి. సక్సెస్ అనేది వేగంగా పరిగెత్తిన వాళ్లకు కాదు, కానీ చివరి వరకు ఆగకుండా నడిచిన వాళ్లకు దక్కుతుంది. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం రేపు మీ జీవిత కథలో అత్యంత బలమైన చాప్టర్ అవుతుంది. కాబట్టి భయపడకండి, పారిపోకండి. ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయండి, వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. ప్రతిరోజు నిన్నటి కంటే బెటర్ పర్సన్గా మారండి. చివరిగా ఒక మాట, ఛాలెంజెస్ మన జీవితాన్ని ఆపటానికి రావు, మనలో దాగి ఉన్న గొప్ప వ్యక్తిని బయటకు తీసుకురావడానికి వస్తాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ కథ ఇంకా పూర్తి కాలేదు, మీ అత్యుత్తమ అధ్యాయం ఇంకా మొదలవ్వాల్సి ఉంది.